నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో ఈ రోజు మనం ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ దేనివల్ల వస్తుంది, దాన్ని ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. యూజువల్లీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి అంటే ఇవి కొద్దిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఓన్లీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషనే విడిగా చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో పాటు కలిసి ఉంటుంది. కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఒక్కటే ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే సెక్షువల్ యాక్ట్ జరుగుతుంది. బట్ ఈవెన్ స్టిమ్యులేషన్ టైంలోనే, ఈ ఫోర్ ప్లే టైంలోనే వీళ్ళు ఎజాక్యులేట్ చేసేస్తారు. అంటే ఆ వీర్య కణాలు బయటొచ్చేస్తాయి. వాళ్ళు యాక్చువల్ సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళరు. సో ఇది ఎందుకు అంటే దీనికి గల ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దానికి ఈ మాస్టర్బేషన్ టెక్నిక్స్ అంటే హస్తప్రయోగం. వాళ్ళు తెలియని వయసులో ఫ్రెండ్స్ చెప్పటం వల్లనో, లేకపోతే సోషల్ ఇష్యూస్ ఎవరికీ తెలియకుండా ఇతని సంతోషం పొందడానికి అలవాటు చేసుకున్న పద్ధతి కావచ్చు, రకరకాల కల్చరల్ ఇష్యూస్ కావచ్చు. ఇందులో అతను ఏంటి అంటే మాస్టర్బేషన్ అనే టెక్నిక్‌కి వెళ్తాడు. అతన్ని సంతృప్తి పరచుకోవడానికి చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. ఇందులో ఏమవుతుందంటే అతనికి కావాల్సిన ప్రెషరు, పార్ట్నర్‌కి కావాల్సిన ప్రెషర్ అతనే ఇచ్చుకోవడం వల్ల ఏంటి అంటే ఎప్పుడు ఎలాగా హోల్డ్ చేసుకోవాలి, ఎంత టైం దీన్ని చెయ్యాలి అనే టెక్నిక్ మిస్ అయిపోయి ఈ శీఘ్రస్ఖలనం అంటే హోల్డింగ్ కెపాసిటీ పూర్తిగా పోయి కొంతమందికి అంగస్తంభన కాకముందే వీర్యస్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఏంటి అంటే పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేరు. వీళ్ళకి సెక్షువల్ అర్జ్ ఇంప్రూవ్ కాదు. బేసికలీ ఈ శీఘ్రస్ఖలనంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత మ్యారేజ్‌ని డిలే చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకోబుద్ధి కాదు. ఒకవేళ చేసుకుంటే అమ్మాయి ఇబ్బంది పడతారేమో, ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారేమో, చాలా మదన పడి టెన్షన్స్‌తో ఇబ్బంది పడిపోతుంటారు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి వన్ ఆఫ్ ద రీజన్ టెక్నిక్స్ మంచివి కాకపోవచ్చు. అంటే వాళ్ళు యూజ్ చేసే హస్తప్రయోగం టెక్నిక్స్ మంచివి కాకపోవచ్చు. ముఖ్యంగా యాంగ్జైటీ, ఆందోళన. సో త్వరగా అయిపోవాలనే ఒక ఆందోళన కావచ్చు, వాళ్ళు నెగెటివ్ థాట్స్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొదలే ఆందోళనలో ఉన్నారు, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందో అన్న ఇబ్బంది ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మెడికేషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, మెడికేషన్స్ తీసుకుంటూనే మనము సెక్స్ చేయాల్సి వస్తుందేమో అన్న ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఏంటి అంటే మనం క్లారిఫై చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని ఇంప్రవైజ్ చేసే పద్ధతే ఈ షాక్వేవ్ థెరపీ. ఈ షాక్వేవ్ థెరపీలో ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా అంగానికి ఈ వేవ్స్, సౌండ్ వేవ్స్ ద్వారా థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది సెషన్స్ వైస్ జరుగుతాయి. మీన్‌వైల్ వాళ్ళ అంటే ఇది ఎప్పటినుంచి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో కారణాలు తెలుసుకొని దానికి తగ్గ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, అంటే బేసిక్ థింగ్స్ యూజువల్లీ మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయని క్లారిఫై చేసుకొనేసి, యూజువల్లీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి హార్మోన్స్‌కి అంత లింక్ ఉండదు. బట్ వాళ్ళకి అసోసియేటెడ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడానికి ఇలా చేయటం అనేది జరుగుతుంది. సో అవి చేసుకొనేసి వాళ్ళకి క్లారిఫై ఇచ్చి షాక్వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు ఇంప్రవైజ్ అయిపోతారు. అండ్ మ్యారేజెస్‌కి వెళ్తారు. తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నా దగ్గర తీసుకొని వస్తారు. వాళ్ళు హ్యాపీ లైఫ్‌ని గడపొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.